కర్ణాటకలోనే హయ్యెస్ట్ పీక్ మాట. మొత్తం ఉన్న మౌంటైన్స్లో కర్ణాటకలో ఉన్న హయ్యెస్ట్ మౌంటైన్ ఇదే. జరీ జలపాతం రాళ్లపై పాలు జారినట్లు నిశ్శబ్దంగా ప్రవహిస్తే ముల్లాయంగిరి శిఖరం మేఘాల్ని తాకుతూ నిలబడుతుంది. ఓన్లీ డ్రింకింగ్ వాటర్ కోసం యూజ్ చేసుకోవడానికి మొత్తం ఈ చిక్కమంగళూరు చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ ఇక్కడి నుంచే తాగునీటి కోసం వాటర్ వెళ్తుందంట. గలికరే వ్యూ పాయింట్ దగ్గర గాలి కూడా మాటల్ని వదిలేసి మన ఆలోచనలు మాత్రమే తీసుకెళ్తుంది. రాజుల కంటే ముందే తన ఉనికిని చెప్పిన ఆలయం. ఇక్కడ ప్రతి అడుగు ఒక అనుభూతే. కొన్ని ప్రదేశాలు చూడడానికి మాత్రమే కాదు, మనసులో అంతర్లీనంగా దగ్ధమవుతున్న మనశ్శాంతిని బయటికి తీసుకువస్తాయి. అటువంటి ప్రదేశాల్లో ఒకటే ఈ చిక్కమంగళూరు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కర్ణాటకలోని ఇంకొక మంచి లొకేషన్ అయినటువంటి చిక్కమంగళూరుని అయితే చూపించబోతున్నాను. ఈ ఊరికి సంబంధించిన ట్రావెల్ ఇన్ఫర్మేషన్ లాస్ట్లో ఇస్తాను. సో లైక్, సబ్స్క్రైబ్ చేస్తే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా హీరాకోలా లేక్కి వెళ్తున్నాను. చిక్కమంగళూరు నుంచి కరెక్ట్గా 10 కిలోమీటర్స్ హీరాకోలా లేక్ అని చెప్పేసి, ఇదిగో ఇది మాన్యువల్గా తవ్విన లేక్ అంట. ఓన్లీ డ్రింకింగ్ వాటర్ కోసం యూజ్ చేసుకోవడానికి మొత్తం ఈ చిక్కమంగళూరు చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ ఇక్కడి నుంచే తాగునీటి కోసం వాటర్ వెళ్తుందంట. సన్ రైజ్ టైంలో బాగానే ఉంది, సన్సెట్ టైంలో కూడా చాలా బాగుంటుందంట. ఇక్కడ నుండి అన్ని టూరిస్ట్ ప్లేసులు ఒకే లైన్లో ఉంటాయి. సో నెక్స్ట్ చిక్కమంగళూరు మెయిన్ పీక్ అనేటువంటి ముల్లాయంగిరి పీక్కి వెళ్ళాను. పార్కింగ్ వరకు ఓన్ వెహికల్లో వెళ్ళొచ్చు, బట్ పైకి వెళ్ళాలంటే మాత్రం లోకల్ ట్యాక్సీలో మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. ఒక వెహికల్కి 200 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. షేరింగ్లో కూడా వెళ్ళొచ్చు. 3 కిలోమీటర్ల జర్నీ ఉంటుంది. పైకి వెళ్ళిన తర్వాత పీక్కి చేరాలంటే కొద్దిగా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. పైకి వెళ్ళిన తర్వాత ఆ విజువల్స్ని చూస్తే మాత్రం ఆకాశంలో ఉన్నట్టు అనిపిస్తుంది. కర్ణాటక గవర్నమెంట్లో ఒక మంచి విషయాన్ని అబ్జర్వ్ చేశానండి. ప్రతి సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ప్రతి స్కూల్ పిల్లల్ని ఏదో ఒక టూర్కి తీసుకువెళ్ళి ఆ ప్రాంతాల యొక్క విశిష్టతను తెలియజేయాలని స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేశారు. నేను ఈ టైంలోనే వెళ్ళడం వల్ల కర్ణాటకలోని చాలా ప్లేసెస్లో ఇలా పిల్లలు కనిపిస్తూనే ఉన్నారు నాకు. మంచి థాట్ ప్రాసెస్ కదా ఇది. ఈ పర్వత శిఖరం పైన శివుని ఆలయం ఉంటుంది. స్థానిక కథల ప్రకారం ముల్లప్ప స్వామి అనే మహాయోగి ఇక్కడ గుహల్లో తపస్సు చేసేవాడట. అతని త్యాగం, ధ్యానం ఈ పర్వతానికి ఆత్మగా మారింది. అందుకే ప్రజలు దీన్ని ముల్లయంగిరి అని పిలవడం మొదలుపెట్టారు. ఆల్మోస్ట్ 6300 ఫీట్ ఆల్టిట్యూడ్. ఇది కర్ణాటకలోనే హయ్యెస్ట్ పీక్ మాట. మొత్తం ఉన్న మౌంటైన్స్లో కర్ణాటకలో ఉన్న హయ్యెస్ట్ మౌంటైన్ ఇదే. ఇక్కడ నుంచి ఏంటంటే మెయిన్ 360 డిగ్రీస్లో మనకి పానోరామిక్ వ్యూ కనిపిస్తుంది అన్నమాట ఈ ఒక్క పీక్ నుంచే. అదే హైలైట్ ఇక్కడ నుంచి. బట్ ఇక్కడికి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి రాకూడదండి, ఎందుకంటే ఆ టైంలో ఇది వింటర్ సీజన్ కదా, మొత్తం ఫాగ్తో నిండిపోతుంది అన్నమాట. మొత్తం మనకి మౌంటైన్స్ ఏం కనిపించవు. బట్ 10, 11 ఆ టైంకి వచ్చాం కాబట్టి మనకి ఈ విధంగా మంచిగా వ్యూస్ కనిపిస్తున్నాయి అన్నమాట. చాలా బాగా కనిపిస్తున్నాయండి. కెమెరా కనిపిస్తుంది తెలియదు కానీ బాబోయ్ సూపర్. ఏంటంటే మనం హైట్లో ఉన్నాం, మొత్తం ఇవన్నీ కింద ఉన్నాయన్నమాట మౌంటైన్స్. మనకు కనిపిస్తున్న మౌంటైన్స్ అన్నీ కింద కనిపిస్తున్నాయి. అది హైలైట్. ఇక్కడ చిక్కమంగళూరు వచ్చినప్పుడు మాత్రం అసలు ఏది మిస్ అయినా ఈ మౌంటైన్ పీక్ మాత్రం అసలు మిస్ అవుతుందండి. చాలా బాగుంది. కింద వరకు మనం అక్కడ దాకా వచ్చి అక్కడి నుంచి పైకి ఎక్కడానికి ఒక 20 రూపీస్, 30 రూపీస్ అలాగా ఛార్జ్ చేస్తారు. ఒక జీప్ ఫుల్ అవ్వాలన్నమాట. అందరు ఫుల్ అయితే 10 మెంబర్స్ 20 రూపీస్తో అయిపోతుంది. ఫోన్గా బుక్ చేసుకుని రావాలంటే 200 తీసుకుంటున్నారు. 3 కిలోమీటర్స్ అన్నమాట. అక్కడ నుంచి బైక్స్ అవి అలౌ చేయట్లేదు. ఓన్లీ వాళ్ళకు ఏ కిలోమీటర్ రావాలి, నడుచుకుంటూ వచ్చి ఏం కర్ణాటకలో ఉన్న పర్వతాల అన్నింటిలో కల్లా ఈ ముల్లాయంగిరి పర్వతమే అత్యంత ఎత్తైన శిఖరం. ఇక్కడ ఉండే గాలి మన మాటల్ని సైతం మింగేస్తుంది. అలాగే ఇక్కడ నుండి 360 డిగ్రీలలో కనిపించే ప్రకృతి అందం వర్ణనాతీతం. అక్కడ నుండి కిందకి దిగి ఇప్పుడు జరీ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాను. ఈ వాటర్ ఫాల్ దగ్గరికి ఓన్ వెహికల్స్ని అలౌ చేయట్లేదు. 800 రూపాయల్లో ఒక జీప్ బుక్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. 6 వరకు వెళ్ళొచ్చు. షేరింగ్లో కూడా వెళ్ళొచ్చు. ఇది మొత్తం ఆఫ్ రోడింగ్. ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది.
జీప్ పార్కింగ్ పాయింట్ నుంచి 1/2 కిలోమీటర్ ట్రెక్ చేస్తే ఫైనల్గా జెర్రీ వాటర్ ఫాల్స్ రీచ్ అవ్వచ్చు. ఈ వాటర్ ఫాల్ చూడడానికే మనిషి 200 ఇచ్చి వచ్చాం. 4 కిలోమీటర్లు ట్రెక్కింగ్, 4 కిలోమీటర్లు జీప్ రైడింగ్, ఆఫ్ రోడింగ్. దట్టమైన అడవుల మధ్య రాళ్ల మీద నుండి జాలువారే ఈ జలపాతాన్ని చూసినప్పుడు అనిపిస్తుంది ప్రకృతి తన చేతులతో నెమ్మదిగా రాసిన చిత్రంలా ఉందని. వర్షాకాలంలో ఈ జలపాతం జీవంతో నిండిపోతుంది. మబ్బులు దగ్గరికి వచ్చి నీటితో మాట్లాడుతున్నట్లుంటాయి. వేసవిలో మాత్రం ఇది ధ్యానంలో ఉన్న సాధువుల నిశ్శబ్దంగా ఉంటుంది. నెక్స్ట్ అక్కడ నుండి ఇంకా పైకి వెళ్తే హొన్నమహల్లా వాటర్ ఫాల్కి రీచ్ అవ్వచ్చు. వెళ్ళే దారిలోనే ఉంటుంది. ఇది హొన్నమహల్ అనే దేవి పేరు మీద ఉన్న వాటర్ ఫాల్ అండి. ఇదే ఆవిడ పేరు హొన్నమహల్ ఫాల్స్ అంట. ఆర్టిఫిషియల్ ఫాల్సే కానీ బాగా డైవర్ట్ చేశారు వాటర్. ఈ వాటర్ ఫాల్ పైకి కొద్దిగా వెళ్తే అడవుల మధ్య నుండి వచ్చే ఈ స్వచ్ఛమైన జలధారను చూడొచ్చు. నెక్స్ట్ ఈ మౌంటైన్ పీక్స్లో చివరి ప్రదేశమైన గాలికెర వ్యూ పాయింట్కి వెళ్తున్నాను. బాబా బుడాంగిరి టెంపుల్ చూసిన తర్వాత అండి అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ పైకి వస్తే ఇది గాలికెర వ్యూ పాయింట్ ఉంటుంది. అదేం లేదు ట్రెక్కింగ్ మీరు ఇక్కడ నుంచి వ్యూస్ బాబా ఇంకా మామూలు కనిపించలేదు బాబాయ్. చాలా బాగుంది. చిక్కమంగళూరులో హైలైట్ మాట. ఇదే లాస్ట్ పాయింట్. అందుకే ఇక్కడ షూటింగ్లు ఎక్కువ తీస్తారంట ఈ కర్ణాటక మూవీస్ ఎక్కువ. అది అక్కడ ఒక పీక్ కనిపిస్తుంది చూసారా, అక్కడ ఒక పీక్ ఉంది. కొండల మధ్యగా నడిచే దారి మనని పైకి తీసుకువెళ్తే అక్కడ మాటలకి అర్థం ఉండదు. ఎందుకంటే అక్కడ గాలి మాత్రమే మాట్లాడుతుంది. ఈ వ్యూ పాయింట్ దగ్గర నిలబడితే భూమి చిన్నదిగా కనిపిస్తుంది, కానీ మనసు మాత్రం అత్యంత విశాలంగా మారుతుంది. ఇంత ఎత్తైన ప్రదేశం నుండి చుట్టూ ఉన్న అగాధ లోయల్ని చూస్తున్నప్పుడు కాలం ఒక క్షణం ఆగిపోయిందా అనిపిస్తుంది. కొద్దిగా కిందకి దిగితే బాబా బుడాంగిరి దత్తాత్రేయ స్వామి వారి పీఠం కూడా ఉంటుంది. అండర్ గ్రౌండ్లో ఉంటుంది ఈ ఆలయం. చాలా స్ట్రిక్ట్ చెకింగ్. చిన్న బ్యాగ్ కూడా లోపలికి అలౌ చేయట్లేదు. మొబైల్స్ అయితే అస్సలు అలౌ చేయరు. సో చాలా బాగుంటుంది. వెళ్ళినప్పుడు మాత్రం అస్సలు మిస్ అవుతుంది ఈ ప్రదేశాన్ని. ఈ ప్లేసెస్ అన్నింటినీ కవర్ చేసేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది. వెళ్తున్న దారిలో సిరి స్టాచ్యూ దగ్గర ఒక ఫోటో దిగడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చిక్కమంగళూరు వరకు వచ్చి ఈ స్టాచ్యూని చూడకుండా మాత్రం అసలు వెళ్ళొద్దు. సిరి స్టాచ్యూ అంటారన్నమాట దీన్ని. రోడ్డు పక్కనే ఉంటుంది చిక్కమంగళూరు దారిలోనే. దీని అయితే అసలు మిస్ అవ్వదు. చాలా బాగుందండి. నెక్స్ట్ డే మార్నింగ్ చిక్కమంగళూరు నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేలూరు చిన్నకేశవ ఆలయానికి వెళ్ళాను. ఇది మామూలు ఆలయం కాదండి. ఎందుకంటే ఈ ఆలయాన్ని నిర్మించడానికి 100 సంవత్సరాలకి పైగా టైం పట్టింది. 11వ శతాబ్దంలో మొదలు పెడితే పూర్తి అయ్యేసరికి 12వ శతాబ్దం అయింది. అంటే ఎంత శిల్పకళా నైపుణ్యంతో నిర్మించారో అర్థమవుతుంది. ఇంటర్లాకింగ్ టెక్నాలజీతో నిర్మించిన ఈ ఆలయం అప్పటి కాలం నాటి తెలివి, నైపుణ్యతకు గొప్ప ప్రతీక. ఈ ఆలయంలో ఉన్న రహస్యం ఏంటంటే ఏ శిల్పము ఒకేలా ఉండదు. ప్రతి దేవత, ప్రతి నర్తకి, ప్రతి ముఖభావం ప్రత్యేకమే. ఎందుకంటే శిల్పకారులు తమ పేర్లు ఎక్కడ రాయలేకపోయినా తమ ఆత్మను మాత్రం రాయిలో వదిలారు. ఈ ఆలయం యొక్క గొప్పతనం ఏంటంటే ప్రతి అంగుళ ప్రాంతం కూడా ఏదో ఒక శిల్పకళతో కనిపిస్తుంది. తరతరాలుగా ఎంతోమంది శిల్పులు ఈ ఆలయాన్ని నిర్మించడంలో కృషి చేశారు. బేలూరు ఆలయం పూర్తి కాలేదనే మాట నిజమండి. కొన్ని శిల్పాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఇది నిర్లక్ష్యం కాదు, హోయసల రాజ్యం పతనం, యుద్ధాలు, రాజకీయ మార్పులు ఈ మహాకళను అక్కడే ఆపేశాయి.
అందుకే కొన్ని చోట్ల శిల్పకారులు చేతి గుర్తులు ఇంకా కనిపిస్తాయి. బాబోయ్, ఆర్ట్ టీచింగ్ ఏంటంటే అసలు రాక్ని స్టోన్ లేతి మీద చెక్కితే ఎంత సాఫ్ట్గా ఉంటుందో అంత సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. ప్రతిదీ ఎంత సూక్ష్మంగా పరిగణించి కన్స్ట్రక్ట్ చేశారంటే బాబోయ్, చెక్కడం మాట, చెక్కుబడి అంత హార్స్ రైడింగ్, ఏనుగుల మీద మొత్తం అంతా రాయే స్టోన్. మరి ఇది సరైన స్టోన్. ఈ ఆలయాన్ని క్లోరైటిక్ సిస్ట్ అనే రాతితో నిర్మించారు. ఈ రాయి తడి ఉన్నప్పుడు మృదువుగా ఉంటుంది, ఎండిపోయాక ఉక్కులా గట్టిపడుతుంది. అందుకే ఇంత సూక్ష్మ శిల్పాలు సాధ్యమయ్యాయి. శిల్పం పూర్తి అయిన తర్వాత మళ్ళీ దాన్ని మార్చడం అసాధ్యం. రాజుల కంటే ముందే కళాకారుడు తన ఉనికిని చెప్పిన ఆలయం. ఫైనల్గా మీరు పిల్లలు ఫ్యామిలీతో వెళ్తే చిక్మంగళూరు ఊర్లోనే గాంధీ పార్క్ ఉంటుంది. పిల్లలతో వెళ్తే భలే ఎంజాయ్ చేస్తారండి, చాలా బాగుంటుంది ఈ పార్క్, అసలు మిస్ అవ్వద్దు. ఈ మహాత్మా గాంధీ పార్క్ యాస్టీస్ మన కైలాసగిరి లాగా ఉందండి. యాస్టీస్ చుట్టూ టాయ్ ట్రైను ఇక్కడ. కాకపోతే ఇది మొత్తం అది ఒక టైప్ గార్డెన్ అంటే ఇది ఇంకొక టైప్ గార్డెన్. మరి మొత్తం రాళ్ళు అవి పెట్టి ఇలా స్టెప్స్ పెట్టి చాలా బాగా చేశారు, బాగుంది అన్నీ. 40 రూపీస్ అంటే టికెట్ పర్లా. మొత్తం పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ ఎక్కువ ఉన్నాయండి, మంచి యాక్టివిటీస్ ఉన్నాయి. పిల్లలు ఎవరైనా తీసుకొచ్చినప్పుడు చిక్మంగళూరు ఏరియాకి ఈ గాంధీ పార్క్ రండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. చాలా ఉన్నాయి యాక్టివిటీస్ పిల్లలు ఆడుకోవడానికి. ఫైనల్గా ట్రావెల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే చిక్మంగళూరుకి అన్ని ప్రదేశాల నుంచి యాక్సెస్ ఉంటుందండి. బెంగళూరు నుంచి అయితే ఈజీగా వచ్చేవచ్చు. ఇక్కడ మ్యాక్స్ ఆన్లైన్లో చూసుకోండి 600 నుంచి 1000 రూపాయల్లో సోలో ట్రావెలర్స్కి అయితే దొరుకుతాయి. ఫ్యామిలీతో వెళ్తే మ్యాక్స్ 1000 రూపీస్లో నాన్ ఏసీ రూమ్స్ దొరుకుతాయి. 1500లో ఏసీ రూమ్స్ కూడా దొరుకుతాయి. నేను చూపించిన ప్లేసెస్ అన్నింటినీ ఆటోలో వెళ్ళిపోవచ్చు, లేదంటే క్యాబ్స్లో కూడా బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. అన్ని చోట్లకి రోడ్స్ బాగానే ఉన్నాయి. వాటర్ ఫాల్కి అలాగే కొన్ని ప్రదేశాలకు తప్పించి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత లోకల్ ట్యాక్సీస్ అవైలబుల్లో ఉంటాయి. మీకు ట్రావెలింగ్ అయితే ఏమి ఇబ్బంది ఉండదండి ఈ చిక్మంగళూరు ఏరియాలోకి. ఎలా ఉందండి వీడియో? మీకు నచ్చితే కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఫైనల్గా లైక్, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.